హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయలు తర్వాత ఆలు కూర. దానికి కావలసినవి ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, బెండకాయలు వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపలను తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా పీసెస్లా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. తరువాత బెండకాయలు కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన బంగాళదుంప పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బెండకాయల్ని అందులో ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటాలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొంచెం పెరుగు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప, బెండకాయ పీసెస్ని వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇదే స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై సబ్జీ కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదు మాకు గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఫైనలీ తయారైపోయింది బెండకాయ ఆలు.
ఫైనలీ ఈ విధంగా చేయండి. బెండకాయ ఆలు సూపర్గా ఉంటుంది. రైసు చపాతీకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.